1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం ప్రీవియస్ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, అమెరికాలో మనం వలసలు ఎక్కువైపోయి అసలు అమెరికానా ఇండియానా అన్నట్టుగా ఉంటుంది. మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ జాబ్ చేస్తూ సెటిల్ అయిపోయిన వాళ్ళు అక్కడ దేవాలయాలు కట్టడము, మన హిందూస్ ఎవరైతే ఉంటారో ఈ భక్తి అంతా కూడా సేమ్ ఇక్కడ ఇండియాలో ఎట్లయితే పూజా విధానం, పూజలు, దేవుళ్ళని పెట్టడం, గుళ్ళు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారో సేమ్ అమెరికాలో కూడా అలాగే నిర్మిస్తున్నారని చెప్పేసి ఎక్స్లో కొంతమంది విమర్శలు తెస్తున్నారు. అంటే మొత్తం ఇక్కడ అంతా కూడా మార్చేస్తున్నారు కమ్యూనిటీ అంతా అని కూడా. ఒకసారి డీటెయిల్గా వెళ్తే ఇప్పుడు టెక్సాస్ డల్లాస్లో చూసుకుంటే ఇప్పటికే 17 దేవాలయాలు ఉన్నాయంటే ఇప్పుడు కొత్తగా గణేష్ దేవాలయం నిర్మిస్తున్నారంటే దీంతోపాటు డల్లాస్లో 18 దేవాలయాలు ఇప్పటికే వచ్చేసాయి అని చెప్పి ఎక్స్లో వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫారినర్స్ ఉంటారో కొంచెం విమర్శలు వస్తున్నాయి. డీటెయిల్గా మాట్లాడుతున్నాం. అమెరికాలో సెటిల్ అయినటువంటి హిందువులు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా యాక్టివిటీస్ బాగా చేయడం అనేది మొదటి నుంచి అలవాటు. ఇంకోటి అంటే ఒకరికొకరి పోటీ ఉంటుంది. ఉదాహరణకి తానా అనేటువంటి ఆర్గనైజేషన్ తెలుగు కల్చర్కు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని తానా అనేటువంటి పేరుతో ఓపెన్ అయింది. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత దీంట్లో అంతా కూడా తానాలో కమ్మాస్ బాగా డామినేట్ చేస్తున్నారు, ఆంధ్రాస్ బాగా డామినేట్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకోటి ఉండాలి, తెలంగాణలో రెడ్డిస్ డామినేషన్ ఉంటుంది, ఇంకోటి సపరేట్గా ఉండాలని ఆటా అని ఇంకోటి ఓపెన్ చేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే అది ఒక 10-20 ఏళ్లలో ప్రతి ఊరికి ఒక సంఘం ఏర్పడింది. ఒక సంఘం అని చెప్పడానికన్నా ఇంకా సంఘాలు ఏర్పడ్డాయని చెప్పడం చాలా అవసరం. ప్రతి స్టేట్లో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి టౌన్స్లో తెలుగు అసోసియేషన్స్ కుప్పలు తెప్పలుగా ఏర్పడ్డాయి. ఇవాళ కొన్ని వేల అసోసియేషన్స్ ప్రారంభమైనాయి. ఒకడిని మించి ఒకడు ప్రోగ్రామ్ చేయడం. ఇండియా నుంచి మొత్తం ముఖ్యంగా తెలుగు సినిమా యాక్టర్స్ని, అలాగే తెలుగు కల్చర్కి సంబంధించిన వ్యక్తుల్ని, ఇక్కడ గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళని, మేధావులు అనుకునే వాళ్ళని, రాజకీయ ప్రముఖుల్ని అందరినీ తరలించుకొని పోతారు. వాళ్ళే టికెట్ ఇచ్చి తీసుకుపోయేటువంటి కల్చర్ ఉంది. అమెరికా చూడాలనుకుంటున్న వాళ్ళు చాలామందికి ఇది ఒక అవకాశం, వీసా ఈజీగా దొరుకుతుంది కదా అని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఈ సందిట్లో సడమే అని ఈ దాంట్లో అక్కడ భర్తలు ఉద్యోగాలు చేస్తుంటే భార్యలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ వీసా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వడం, భార్యలు ఎక్కడ ఉంటే భర్తలు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కామన్గా జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు కల్చరల్ అసోసియేషన్ గురించి చెప్పానంటే ఇదే రకమైనటువంటి పోటీ అన్నిటిలో ఉంది. ముఖ్యంగా దేవాలయాల విషయంలో కూడా ఇలాగే జరిగింది. దేవాలయాల్లో ఎలా ఉంటుందంటే నా దేవుడే గొప్ప అనే భావన చాలామందికి ఉంటుంది. సో అలాగా ఆ దేవాలయం కట్టారా, అయితే నేను అనుకున్న దేవాలయం కూడా పడితే బాగుంటుంది. దీనికంతా అక్కడ లోకల్గా కొంత కలెక్షన్ చేస్తారు, కొంత వాళ్ళ ప్రాంతాల నుంచి కొంత కలెక్షన్ చేస్తారు, ఎక్కడైతే ఆరిజిన్గా వాళ్ళు పుట్టినట్టు ఉన్నాయో ఆ ఏరియా నుంచి కొంత కలెక్ట్ చేస్తారు. ఈ పేరుతో ఒక 100 మంది బ్రాహ్మణుల్ని పూజారులుగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు 10-20 మంది అయినా సరే ఈ పేరుతో వచ్చేసి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి బ్రాహ్మణికం చేయడం, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అట్లాంటివన్నీ చేయడానికి పనికొస్తారు. వాళ్ళు ఒక ఉద్యోగ కల్పన అయిపోతుంది. నా ప్రాంతం నుంచి ఒక 100 మంది తీస్తే మళ్ళీ నా బలం పెరుగుతుందని ఇట్లాగా పోటీలు పడి చేస్తూ ఉన్నారు. డల్లాస్ ముఖ్యంగా తీసుకుంటే 2 నుంచి 3 లక్షల మంది సుమారుగా ఇప్పుడు అక్కడ హిందూస్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయి ఉన్నారు. అంటే డల్లాస్లో ఉండే మొత్తం జనాభాలో 3% హిందువులు ఉన్నారు. వీళ్ళు ఉన్నది 3% కానీ 97% తెగమక చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే 17 దేవాలయాలు కట్టారు. ఇప్పుడు 18వ దేవాలయం గురించి ఈ మధ్య వెబ్సైట్ రిలీజ్ చేశారు. దాంట్లో 18,000 చదరపు అడుగులు టోటల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా వినాయకుడి దేవాలయంగా దాన్ని అనౌన్స్మెంట్ చేసి, దీనికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఇగో ఇది నిలబడుతున్నాం, ఇది ఇవి అని చెప్పి అన్ని కూడా దానికి సంబంధించిన అడావుడు అంతా కూడా చూపించారు. ఇది నెటిజన్లకి విపరీతమైనటువంటి కోపాన్ని తెప్పించింది. అంటే లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 97% మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా దాంట్లో మళ్ళీ వేరే దేవాలయాలు కట్టుకున్న వాళ్ళు, ఈ దేవాలయం మీద ఆసక్తి లేని వాళ్ళు, దీనికి వ్యతిరేకంగా హిందువులు కూడా కొంతమంది రకరకాల కామెంట్స్ ప్రారంభించారు. ఒక దేవాలయం కడతారు, 100 మందిని తీసుకొస్తారు, ఆ పేరుతోటి ఇక్కడ సెటిల్ చేస్తారు అని ఈ రకంగా కొంత విమర్శలు. తర్వాత దీపావళి, దసరా లాంటి పండుగలు ఇప్పటికే అక్కడ మారుమోగే పరిస్థితి ఏర్పడింది. మన వాళ్ళు ఇంట్లో చేసుకోరు కదా, ఏదంటే బయటకు వచ్చేసి ఊరేగింపులు, వ్యవహారాలు, మేళతాళాలు ఇవన్నీ ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే ఇండియాలో ఏదైనా కావాలంటే మేళతాళాలు తొందర దొరకవు, కానీ అమెరికాలో తొందరగా దొరుకుతాయి. ఇట్లాంటి వ్యవస్థలన్నీ అక్కడ అన్ని సప్లై చేసేందుకు రెడీగా ఉండేటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఈ పద్ధతి లోపల వినాయకుడి విగ్రహం కట్టినట్టయితే వినాయక నిమజ్జనం ఎట్లా జరుగుతుందో ఇండియాలో తెలుసు.
వేలాది మంది ఊరేగింపుగా వెళ్తారు. దానికి దాదాపు 9 రోజుల పాటు వరుసగా పూజలు పునస్కారాలు జరుగుతాయి. అంటే మళ్ళీ ఒక పెద్ద సమస్య, పెద్దగా గందరగోళం ఏర్పడుతుంది ఒక భయం. డల్లాస్కి పోయినసారి ఎలక్షన్స్ లోపల వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, డల్లాస్ హెడ్ ఎవరైతే ఉన్నారో, అతను ముస్లిం ప్రతినిధి ఈసారి ఎలక్ట్ అయ్యాడు. అసలే ముస్లింల గొడవ బాగా పెరిగిపోయింది. వాళ్ళు రంజాన్ జరుగుతోంది. ఈ రంజాన్ టైంలో వాళ్ళు రోడ్డు మీదనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. తెల్లవారున 5 గంటల నుంచే మైకులనే మోగుతున్నాయి. ఇవి వాళ్ళకి బాగా చికాకు తెప్పిస్తాయి. ఎందుకంటే వాళ్ళు పక్కింట్లో టీవీ మోగితేనే వాళ్ళు వెంటనే కేసు పెడతారు. పిల్లాడు ఏడిస్తే కేసు పెడతాడు. అలాంటి పరిస్థితుల్లో 5 గంటలకల్లా అలా అని కొన్ని వందల వేల మసీదుల్లోంచి ఒకేసారి వస్తే మనమైతే భరిస్తాం తప్పనిసరిగా, కానీ వాళ్ళు భరించరు. చాలా చికాకుగా ఫీల్ అవుతున్నారు. చాలా గందరగోళంగా ఉంది. ఒకవైపున ముస్లింల కూడా ఇట్టా ఉంటే, హిందువుల కూడా ఇట్టా ఉంటే, ఇట్లా వీళ్ళు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మమ్మల్ని నిద్రపోనివ్వరా, మమ్మల్ని బతకనివ్వరా అనేటువంటి ఒక భయం వాళ్ళకి ఏర్పడింది. తద్వారా నెటిజన్లు విపరీతంగా దీనికి వ్యతిరేకంగా కామెంట్ పెడుతున్నారు. రెండోది, అసలు ఒకవైపున అసలు ఇండియన్స్ ఉంటారా లేదా, అక్కడ పని నుంచి వచ్చినట్టు వాళ్ళు ఎవరైతున్నా ఇతర దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళని ఉంటారా, ఉంచుతారా, వాళ్ళని ఎప్పుడు పంపిస్తారనే భయంకరమైన పరిస్థితిలో కూడా మన పోటీ తగ్గడం లేదు. హిందూ దేవాలయాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకేం భయం అంటే, అసలు మా కల్చర్ అంతా నాశనం అయిపోతుంది, మా ట్రెడిషన్ అంతా నాశనం అయిపోతుంది. రేపు మొత్తం ఈ వలసదారుల యొక్క ట్రెడిషన్ కల్చర్ తోటి నిండిపోయి ఈ దేశంలో ఉండే వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళకు వెళ్ళిపోతారు. మతాలు వేరు తీసుకొని వాళ్ళంతా కూడా ఇండియన్స్గా లేకపోతే వేరే దేశాలుగా మారిపోతే చివరికి మనకు సంబంధించినటువంటి వ్యక్తులు లేకుండా పోతారని వాళ్ళ భయం. అందుకోసం వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వలసవాదుల్ని అమెరికా నుంచి పంపించాలనుకోవడానికి ఒక కారణం ఇది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ యొక్క బల ప్రదర్శన, దేవాలయాల ప్రదర్శన, వాళ్ళకి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి ప్రదర్శనలు, వివాహాలు అట్లాంటివన్నీ కూడా బాహాటంగా చేయడం, హడావుడి చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకు భయాన్ని కలిగిస్తున్నాయి. చివరికి మేమే మిగలకుండా మా అస్తిత్వమే లేకుండా పోతున్న భయంతో వ్యతిరేకిస్తున్నారు. ఇది అమెరికన్స్కు ఇండియన్స్ మీద, వలసవాదుల మీద కోపం రావడానికి ఇది ఒక మేజర్ కారణమని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కొంతకాలం కనీసం ఈ గొడవలన్నీ అయిపోయి ట్రంప్ పూర్తిగా ఈ 2 ఏళ్ల పరిపాలన అయిపోయేదాకన్నా హిందువులు కాస్త కూల్గా ఉంటే మనకు మంచిది. లేకపోతే దీనివల్ల ఏ ఉపద్రవం పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.